అందరికీ నమస్కారం అండి. సో గ్రూప్ 3 ఎఫ్ఎస్ఎల్ ఎప్పుడు వస్తుందని చాలా మెసేజ్‌లు వస్తున్నాయి, ఫోన్‌లు వస్తున్నాయి. సో కొంచెం ఎలక్షన్ బిజీ ఉండదు. సో ఇన్ఫర్మేషన్ గురించి గ్యాదర్ చేసి మాట్లాడదామని ఒక ఉద్దేశంతోని మాట్లాడలేదు. సో అంటే ప్రజెంట్ యాక్చువల్లీ ఎఫ్ఎస్ఎల్ ఎందుకు లేట్ అయిందని మనం డిస్కస్ చేసాము, చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మెడికల్ గురించి లేట్ అయింది, కొంచెం పంచాయత్ వల్ల లేట్ అయిందన్నారు, కొందరేమో వేరే సర్టిఫికెట్స్ వల్ల లేట్ అయిందన్నారు. సో ఇవి డిఫరెంట్ క్యుములేటివ్ ఇన్ఫర్మేషన్ మనకు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ అనేది ఒక 1 వీక్లో వస్తుందని చెప్పారు అన్నట్టు. సో నిన్న అనుకుంటే ఒక ఎఫ్ఎస్ఎల్ అనేది 1 వీక్లో వస్తుంది అన్నారు. సో అంటే అది దాదాపు ఒక 20 లోపలనే రావచ్చు. సో దానికి 20 ఆర్ 18 19 ఆ మధ్యలో రావచ్చు. ఎందుకంటే 19th రోజు ఒక మీటింగ్ ఏదో ఉందని తెలిసింది మనకు. సో మనకు మెయిన్గా ఎఫ్ఎస్ఎల్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటే 18th to 20 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది మిస్ అయితే ఒకసారి మళ్ళీ రిప్రజెంటేషన్స్ కానీ అవి ట్రై చేద్దాము. ఎందుకంటే వాళ్ళు దీని మీద ఈ వర్క్ మీదే ఉన్నారు. టీజీపీఎస్ ఇదే వర్క్ మీద ఉంది, ఇదే కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ రిజల్ట్ ఇచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళు వేరే నోటిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం పేపర్లో చూస్తున్నాము నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పేసి. సో కొందరు ఏంటంటే అన్న ఇది 6 months పడుతుందంట కదా, 1 year పడుతుందంట కదా, లేకపోతే ఇంకా కాలేదంట కదా. సో అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. సూన్ మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో దాని గురించే చెప్దామని వీడియో చేశాను. సో రెండోది ఏంటంటే కట్ ఆఫ్ల గురించి అడుగుతున్నారు. కొంచెం నేను సిగ్గవడం వల్ల ఆ కట్ ఆఫ్లు అవి ఏం చేయలేకపోయాను. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ కట్ ఆఫ్లు చేస్తాను. సో కొంచెం ఎందుకంటే కట్ ఆఫ్లు మనము కట్ ఆఫ్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదో నామకే వస్తే చెప్పి సో తర్వాత రాకపోవడము అదంతా కొంచెం బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు జోన్ వైజ్ కట్ ఆఫ్ తీయాలి. సీనియర్ అసిస్టెంట్కి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5కి, తర్వాత సేమ్ సీనియర్ అకౌంటెంట్కి లేకపోతే సీనియర్ ఆర్డర్ ఆఫీసర్కి ఏంటంటే జోన్ల వైజ్గా తీసి మళ్ళీ స్టేట్ వైడ్గా తీయాల్సి ఉంటుంది. సో దానికి కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, కమ్యూనిటీ వైడ్గా తీయాల్సి ఉంటుంది. సో మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి అది కొంచెము టైం పట్టే ఛాన్స్ ఉంది. సో ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, అవన్నీ మీకు తెలిసిందే. సో కొంచెం చూద్దాం. అంటే ఆల్రెడీ 2-3 డేస్లో రిజల్ట్ వస్తూ అంటున్నారు. నేను ఎందుకనుకున్నా అంటే ఊరికే కట్ ఆఫ్ ఎందుకు ఏం అవసరం అని అనిపిస్తుంది అన్నట్టు. సో ఒకవేళ కట్ ఆఫ్ పెడితే మళ్ళీ టెన్షన్ పడడము, సో అది ఎందుకని చెప్పేసి ఒక ఉద్దేశం. లేదు కావాలి పక్క అని మీరు కామెంట్ బాక్స్లో పెడితే మాత్రం అది ఒక దాని మీద కొంచెం వర్కౌట్ చేసి వీడియో ఇస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. సో అంటే క్యుములేటివ్ డేటా మన దగ్గర ఉంది. అంటే మనం November 12th నుండి 29th వరకు చేసిన డేటా మొత్తం మన దగ్గర ఉంది. దాని ప్రకారంగా చేస్తే మ్యాక్సిమం అక్యురేట్ కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది మనం అక్కడ ఉండి డైలీ దాదాపు 4 to 5 hours వరకు వర్కౌట్ చేసి మనము ఈ డేటా తీసుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండే ఛాన్సే లేదు. ఓకేనా. సో మీకు జూనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్ పక్క పెట్టేస్తే సీనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్ పక్క కావాలి అని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారనుకోండి, సో అది పక్కా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు మనకు చూడండి, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ గ్రూప్ 3 అనేది దాదాపు ఈ 4-5 డేస్లో వచ్చే ఛాన్స్ ఉంది, కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది, దానిలో డౌటే లేదు. సో మనకున్న సాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫర్దర్గా ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా అది చెప్పలేము తప్ప యాజ్ ఆఫ్ నా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు 20 లోపట ఆర్ 21 లోపట మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారని కూడా తెలిసింది. అది మేబీ త్వరలో అని మనం కంటిన్యూస్గా వింటూనే ఉన్నాం. సో అది మేబీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. బట్ ఈ ఎఫ్ఎస్ఎల్ వచ్చేది మాత్రము 20 లోపట ఆర్ 21 లోపట వచ్చేది మాత్రము పక్క. అంటే నెక్స్ట్ మండే లోపల మాత్రం మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ రాకపోతే మళ్ళీ మనం రిప్రజెంటేషన్ ఇవ్వడము అవన్నీ ప్లాన్ చేద్దాం. రైట్. సో ఇది మెయిన్గా మన ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినయ్ సార్ క్లాసెస్.